ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు. తిరుపతిలో స్వామివారికి స్నపన తిరుమంజనం. ప్రయాగరాజులో కొనసాగుతున్న మహాకుంభమేళా. నమూనా ఆలయంలో శ్రీ వెంకటేశ్వరునికి నిత్య సేవలు. సురుటిపల్లి క్షేత్రంలో నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు. సర్వమంగళ సమేత పల్లికొండేశ్వరునికి దివ్య నీరాజనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రదోషకాల ఆరాధనలు. నందివాహనంపై ఆది దంపతుల అద్భుత కటాక్షం. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపనం జరిగింది. ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ముందుగా సంప్రదాయబద్ధంగా వైదిక పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. త్రివేణి సంగమ పుణ్యప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజులో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగరాజులోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగమోక్తంగా నిర్వహించారు.
ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. कारकाय नमः ओम निष्प्रेष्याय नमः ओम निष्क्रियाय नमः ओम शांताय नमः ओम निष्प्रपंचाय नमः ओम निधये नमः ओम नयाय नमः ओम कर्मिणे नमः ओम. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయంలో బాలాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మార్చి 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఒంటిమిట్ట క్షేత్రంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆలయంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఒంటిమిట్ట క్షేత్ర ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకొని మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలకు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో చతుర్వేద పారాయణంగా పేర్కొనే తొడక్కం సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. 10 రోజుల పాటు జరిగే ఈ తొడక్కంలో 4 వేదాలను శ్రీ గోవిందరాజస్వామి వారికి విన్నవిస్తారు. ఈ నెల 8వ తేదీ నుండి జరుగుతున్న రాపత్తు ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ చిన్నజీర స్వామి ఆధ్వర్యంలో ఆచార్యులు, శ్రీవైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లి కొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆది దంపతులు సర్వమంగళ సమేత శ్రీ పల్లి కొండేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు, మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు మంగళవారం 2 ద్విచక్ర వాహనాలు విరాళంగా అందాయి. టీవీఎస్ మోటార్స్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్, మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు శ్రీవారి ఆలయం ఎదురుగా తమ కంపెనీ తరపున నూతనంగా ఆవిష్కరించిన 2,60,000 రూపాయల విలువైన ఐక్యూబ్ ఎక్స్ వాహనానికి పూజలు నిర్వహించారు. అనంతరం వాహనానికి సంబంధించిన తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అలాగే ఎన్డీఎస్ ఎకో మోటార్స్ అధినేతలు వారి కంపెనీ నూతనంగా ఆవిష్కరించిన 1,56,000 రూపాయలు విలువ చేసే ద్విచక్ర వాహనాన్ని శ్రీవారికి సమర్పించారు. ఆలయం ఎదురుగా అర్చకులు ఈ వాహనానికి పూజలు నిర్వహించగా కంపెనీ అధినేతలు వాహనానికి సంబంధించిన తాళాలను
టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ 2 వాహనాలకు అదనపు ఈవో ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్వర్ణాభరణాలు పూలమాలలతో చక్కగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవుని గడప పురవీధుల్లో స్వామివారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. వెండి నంది వాహన సేవలో ఆది దంపతులైన శివపార్వతులు కమనీయంగా కరుణించారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం త్రయోదశిని పురస్కరించుకుని వెండి నంది వాహన సేవను నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని స్వామివారిని అర్చకులు బంగారు రత్నాభరణాలతో సుందరంగా అలంకరించి వెండి నంది వాహనంపై ఆశీనులం చేశారు. బాజా భజంత్రీలు భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో వెండి నంది వాహన సేవ విశేషంగా సాగింది. అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్ద శివపార్వతులకు పూజలు జరిపి నివేదన అఖండ హారతి సమర్పించారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పూర్వగిరిలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం వేడుకగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాల వెలుగుల్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు పెండ్లి కుమారుని అలంకరణలో గజవాహనంపై వేంచేయగా అమ్మవారు తిరుచిని అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వేదిక వద్దకు విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇతర అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పూర్వగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పెండ్లి వేదికపై రాజాతిరాజు అలంకరణలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి సర్వాలంకార శోభితంగా కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ఆగమ క్రతువులతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తజనుల మిన్నంటే దైవనామ స్మరణల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
చిత్తూరులోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసం సోమ త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోషకాల అర్చనలను సంప్రదాయ శోభితంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నందీశ్వరునికి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఏకకాలంలో అర్చకులు సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి అర్చనలతో సేవించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు నందివాహన సేవ జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రదోషకాల అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. జ్ఞానసుధను ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి క్షేత్రం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించే ఈ ప్రాంతం త్రివేణి సంగమ క్షేత్రంగా వినితికెక్కింది. ఈ క్షేత్రంలో ఒకే పానవట్టంపై 2 శివలింగాలు దర్శనమివ్వటం విశేషం. ఇంతటి విశిష్టమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి క్షేత్రంలో మాఘమాసం సందర్భంగా ప్రత్యేకంగా అభిషేక కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్ల అభిషేక సేవలో పాల్గొని శివానుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని రెంటకుంట్లలో నెలవైన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణం చూడచక్కగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. వైదిక పూజలతో సేవించి సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. లక్ష్మీ సత్యవతి
ఎన్టీఆర్ జిల్లా పెనుగొంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో గోపూజోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారి పెద్ద తిరునాళ్లు ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సకల దేవత స్వరూపమైన గోమాతకు పూజలు చేశారు. అమ్మవారి తిరుకళ్యాణం జరిగే మున్నేటి నదీ తీరంలో కళ్యాణ వేదిక సమీపంలో గోపూజ జరిగింది. ముందుగా గోమాతకు పసుపు కుంకుమతో ఆపై అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం ప్రదక్షిణ నమస్కారాలతో సేవించి గోమాతకు నివేదనలు అందజేశారు. అలాగే ఇటు విజయవాడ నగరంలోని శ్రీ శివకేశవ స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ సమీపంలో అర్చకులు సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా కొలువు తెచ్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కళ్యాణోత్సవంలో పాల్గొని సీతారాముల కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన పుష్పయాగం భక్తులను తన్మయలం చేసింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో స్వామివారికి పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో పుష్పయాగం విశేషంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామం ఉత్సవ సొబగులతో ప్రకాశించింది. ఈ పుణ్య ప్రదేశంలో కొలువైన శ్రీ గురు నాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠంలో వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. అద్భుతంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై ధగధగాయమానంగా మెరిసిపోయే పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకార శోభితులైన శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని వేంచెబు చేసి అర్చకులు ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ గురు నాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఉత్సవాలను వధూవరులుగా అలంకరించి పలు క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేసి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని గమనీయంగా నిర్వహించారు. కడప నగరంలో నెలవైన శ్రీ విజయదుర్గాదేవి ఆలయ 19వ వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. పంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు జరిగే శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేస్తూ అర్చకులు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, కలశ పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, కంకణ పూజ, కంకణ ధారణ తదితర కార్యక్రమాలు జరిపారు. ఆపై పుట్టమట్టికి పూజలు చేసి పంచ కలశ ఆరాధన చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఓం సర్వేషు కాలే సమస్త దేశేషు కాలేశ్వరః సర్వైషు రూపేణ భగవాన్ ఆదిమా ఇంద్ర పురోగా మనుగణ ప్రియంతాం వశిష్ఠ పురోగా ఋషిగణ ప్రియంతాం శ్రీ విష్ణు పురోగా సర్వేంతాం బ్రహ్మ విష్ణు మహేశ్వరాచ ప్రియంతాం శ్రద్ధాదేహే ప్రియంతాం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 70,169 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,559 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,33,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.